పూరా లోకల్. ఖురాన్ గ్రంథం బోధించినప్పటికీ కూడా ముస్లిం పెద్దలు, కొందరు మత పెద్దలు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులను ఖండించలేదు కదా ఎక్కువ మొత్తంలో. ఖండించేవారు ఖండించారు, కొంతమంది ఖండించలేకపోయారు. ఎందుకోసం అంటే ఇక్కడ మళ్ళీ ఏం అడ్డొస్తుంది అంటే మానవత్వం మనలో ఉన్నా గాని సమాజం ఏదైతే ఉందో, ముస్లిం సమాజం కానివ్వండి, హైందవ సమాజం కానివ్వండి, క్రైస్తవ సమాజం కానివ్వండి, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ముస్లిం వ్యక్తిగా ఉన్నాను, నేను ఒక ఘటనపై ఆవేదన వ్యక్తం చేయాలని అనుకుంటున్నాను, కానీ నాకు ఏం అడ్డొస్తుంది అంటే నా మతం అడ్డొస్తుంది. నా పెద్దవారు ఏమనుకుంటారో, మా పెద్దవారు నాకు బైకాట్ చేసేస్తారేమో అనే భయం ఒకవేళ నాలో ఉందనుకోండి, మానవత్వానికి నేను దూరంగా ఉంటాను. నాలో మానవత్వం ఉండదు. అంటే ముస్లిం మత పెద్దలే ముస్లిం సమాజాన్ని మానవత్వం అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు నేను. ఎందుకంటే చాలా మంది ముస్లిం మత పెద్దలే వెళ్ళి అక్కడ బంగ్లాదేశ్ లో కూడా ఉన్నారు కదా మత పెద్దలు, వాళ్ళు కూడా ఘర్షణలు అది ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళే ముస్లిం మత పెద్దలే అక్కడ ఆలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి ఎవరైనా ఈ ఆలయాలు కూడగొట్టడానికి వస్తే మేము సహించము అని వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేశారు, వాళ్ళు కాపాడారు. అక్కడ ఉన్న స్త్రీల యొక్క ధన మాన ప్రాణాలను వాళ్ళు రక్షించారు. అయితే ముస్లింలలో కూడా చాలా మంది వివేకవంతులు ఉన్నారు, అవగాహన పరులు ఉన్నారు. నిజమైన ఖురాన్ అవగాహన ఉన్న వ్యక్తి ఎవరికి హాని కలిగించాలని చూడడు. మరి ఇప్పుడు మీ ముస్లింలు కొట్టుకుంటున్నప్పుడు, ముస్లింలే కొట్టుకున్నప్పుడు ఎవరైనా పెద్దలు వచ్చి ఎందుకు కొట్టుకుంటున్నారు, మనం కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి అని చెప్తారా? మనం అనే మాట ఒక నిజమైన భారతీయుడికి ముస్లింకి రాదు సార్. ఎందుకంటే ఎదుటివాడిపై దౌర్జన్యం జరుగుతున్నప్పటికీ ఇక్కడ చూడండి, రెండు వర్గాలు ఉన్నాయి, ఒకటి మెజారిటీగా ఉంది, ఒకటి మైనారిటీగా ఉంది. ఫర్ సపోజ్ లాస్ట్ టైం మనం చూసాము బంగ్లాదేశ్ లో దాడి జరిగింది, అక్కడ మెజారిటీగా ఎవరున్నారు అంటే ముస్లింలు ఉన్నారు, మైనారిటీలుగా ఎవరున్నారు అంటే హైందవ సోదరులు ఉన్నారు, సనాతన ధర్మాన్ని అనుసరించేవారు. అయితే అప్పుడు మనము చర్చించుకున్నాము, మాట్లాడాము. అప్పుడు కూడా చాలా మంది ముస్లింలు నోరు విప్పారా లేదా, వారికి సపోర్ట్ తెలిపారా లేదా? చాలా మంది ముస్లింలు సపోర్ట్ తెలిపారు. ఎందుకోసం అంటే అక్కడ జరుగుతున్నది హింస, అహింస పరమో ధర్మ అని మన సనాతన ధర్మం చెప్తుంది. ముస్లిం పెద్దలు అలాగే ఇస్లాం ధర్మంలో నీ మూలంగా ఏ ఒక్క వ్యక్తి చనిపోయినా గానీ మొత్తం సమాజాన్ని చంపినంత పాపం నీకు ఉంటుంది అని ఖురాన్ గ్రంథం బోధిస్తుంది.